ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి? ఆ బడి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? ఎలాంటి వారికి వసతులు కల్పిస్తుంది ప్రభుత్వము? రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే దిశగా ప్రయత్నాలు అవి ఎంతవరకు సాగుతున్నాయి? మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంలోనూ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ సంక్షేమ హాస్టళ్ల సమీకృత సముదాయం ఇది. ఇక్కడ సుమారు అన్ని కులాలకు సంబంధించిన అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు సంబంధించిన ఇక్కడ వసతి గృహాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఇది ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహానికి సంబంధించి అందులో బాయ్స్ హాస్టల్. ఇది బాయ్స్ హాస్టల్లో ఇక్కడ దీనికి అందరికి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఇందులో ఉంటారు. వారికి అందరికీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఎందుకంటే ఇది ముందే చలికాలము, శీతాకాలంలో బడి పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తాయి. ఎందుకంటే చలి అధికంగా ఉంది, ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల భారీగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదు కావడంతో పూర్తిగా చలి తీవ్రత ఎక్కువ ఉండడం. వసతులు ఎలా ఉన్నాయి, హాస్టళ్లకు సంబంధించి భోజన సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారు, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో బడి ఏదైతే హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవి ఎలా ఉంటాయి, దీనికి అంతటికి సంబంధించి హాస్టల్లో కిటికీలు బాగున్నాయా, లేదంటే వాష్రూమ్స్ దానికి సంబంధించిన సౌకర్యాలు కల్పించారా, లేదా మరోవైపు పడుకునే రూమ్లో గదులు వారికి దుప్పట్లు ఉన్నాయా అనే కోణంలో కూడా పూర్తిగా పరిశీలిద్దాం. మనం హాస్టల్లోకి అయితే ఎంట్రీ అయినా ప్రధానంగా ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు, దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఎలాంటి పర్యవేక్షణ కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించి తెలుసుకునే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా ఈ బోర్డు పైన గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ అని వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ అని రాసింది ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు మొత్తంగా ఏదైతే ప్రభుత్వము మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాలనే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం వారికి సంబంధించిన భోజనానికి సంబంధించిన ఏదైతే మెనూ ఉంది ఆ మెనూ ప్రకారం వారికి ఎలాంటి ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు కాలకృత్యాలు తీసుకోవాలి, దానికి అందరికి సంబంధించి ఉదయం ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు రాగి జాగా తాగాలి, దాంతోపాటు బయోమెట్రిక్ సంబంధించిన నమోదు, ప్రార్థన, అల్పాహారం తినుట, పాఠశాల వేళలు, వ్యక్తిగత పరిశుభ్రత, అల్పాహారం మరియు సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు చదువుకున్నట్టుకి ప్రార్థన, భోజన సమయం, ప్రత్యేక తరగతులు చదువుకున్నట్టుకు నిద్రించుటకు సమయం అని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్దేశించబడిన ప్రాంతం ఇది చూడొచ్చు. మరోవైపు గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నిజామాబాద్ అని రాసింది ఉంది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మొత్తంగా 3వ తరగతి నుంచి ఏదైతే 10వ తరగతి వరకు విద్యార్థులు ఇందులో చదువుకునే దిశగా వారందరికీ కూడా సౌకర్యాలు కల్పించే దిశగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏ క్లాస్కి ఎంతమంది అనే విద్యార్థులు అనే కోణంలో కూడా ఉంది. మొత్తంగా చూడొచ్చు దీనికి అంతరికి సంబంధించేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి, ఓసీలకు సంబంధించి మొత్తం టోటల్గా 9వ తరగతి చదివేవారు 19 మంది హాస్టల్లో ఉంటారు. 10వ తరగతి వారు చదివేవారు ఒక్కరు కూడా లేరనే కోణంలో అక్కడ మైనస్ కనిపిస్తుంది. అదేవిధంగా 8వ తరగతి చదివేవారు ఎస్సీలు 2, ఎస్టీలు 4, బీసీలు 2, మొత్తంగా 8 మంది ఈ హాస్టల్లో 8వ తరగతి చదివేవారు ఉన్నారు. 7వ తరగతి చదివేవారు ఎస్సీలు 2, ఎస్టీలు 3, బీసీలు 5, మొత్తంగా 10 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా మరోవైపు 6వ తరగతి చదివేవారు మొత్తంగా 12 మంది, 5వ తరగతి చదివేవారు 5, 4వ తరగతి చదివేవారు 1, 3వ తరగతి చదివేవారు 1, మొత్తంగా ఈ హాస్టల్లో 56 మందికి వసతులు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో వీరికి గదుల్లో ఎలాంటి సౌకర్యాలు, ఎందుకంటే మొదలే శీతాకాలంలో పడే కష్టాలు, కూడా పడని కష్టాలు శీతాకాలంలో విద్యార్థులు పడుతుంటా పరిస్థితులు నెలకొంటాయి. దీనికి అంతటికి సంబంధించి శీతాకాలంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించింది ఈ హాస్టల్ గది. ఇది హాస్టల్ గదిలో పిల్లలు అందరూ కూడా ఇక్కడ అన్ని క్లాసుల వారు ఇక్కడ అందరు కలుపుకొని అందరికి సమీకృతంగా ఉండే విధంగా వీరందరికీ కూడా 3 గదులు కేటాయించారు. ఎందుకంటే 56 మందే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి దీనికి 3 గదులు సరిపోతాయనే విధంగా వీరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక్కడ ఒక విద్యార్థి ఉన్నాడు, మనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వీరికి అందరికి సంబంధించి ఇతను 8వ తరగతి 9వ తరగతి 9వ తరగతి. ఏం పేరు? కృష్ణ.
ఇక్కడ ఏమేమి మీకు చలికాలం ముందే చలికాలంలో చాలా చలి పెడుతుంది, మఫ్లర్స్ కానీ బెడ్షీట్స్ కానీ దీనికి అంత సౌకర్యాలు కల్పిస్తుందా ప్రభుత్వం? అవును, అన్ని ఇస్తారు. అన్ని ఇచ్చిర్రా? అవును. ఏమి ఇబ్బందులు లేవా? ఏమి ఇబ్బంది లేవు, ఇస్తా అన్నారు. ఇంకా మళ్ళా డబ్బులు ఇస్తా అన్నారు. డబ్బులు ఇస్తానారా? సింగిల్ ఇచ్చిర్రా? అవును. దుప్పట్లు ఇచ్చారు. ఏమేమి ఇచ్చిర్రు? బెడ్షీట్ 2 బెడ్షీట్లు ఇచ్చిరు, బెడ్ ఇచ్చిరు, ఇంకా స్వెటర్ ఇచ్చిండు. మరి ఎందుకు వేసుకోవాలి స్వెటర్? ఇంకా చలి పెడతలేదా? మరో విద్యార్థి ఉన్నాడు, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే విద్యార్థులు బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి. సమయం ఉదయం 6:30 సమయం మాత్రమే అయింది. ఆ పిల్లలు అయితే అందరూ పడుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక పిల్లాడు నిద్ర నుండి ఇప్పుడే లేచిన పరిస్థితి నెలకొంది. దానికి అందరికి సంబంధించి చూడొచ్చు, పిల్లలైతే ప్రధానంగా అందరూ కూడా నిద్రమత్తులో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇతను ఎన్నో తరగతి, ఇతన్ని సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? అనంత్. ఆనంద్. ఎన్నో క్లాస్? 8వ తరగతి. ఏమో ఇక్కడ ఏమన్నా వసతులు తక్కువ ఉన్నాయా మీకు? చెద్దర్లు, దుప్పట్లు, బ్లాంకెట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. అన్ని ఇచ్చారా? ఇంకా చలికాలంలో బెడ్ ఇచ్చేది ఉన్నారు, అది ఇస్తున్నారు సార్. బెడ్ ఇంకా అంతే. స్వెటర్ కూడా వచ్చినాయంటే సార్ ఇస్తున్నారు. ఇవ్వలే మంకీ క్యాప్స్ అవి. నీ పేరేమెంత? ఆర్ సాయినాథ్. ఎన్నో క్లాస్? 9th క్లాస్, ఇంగ్లీష్ మీడియం, శంకర్ బాన్ స్కూల్. నిన్న రాత్రి సార్ బిల్లు ఇచ్చిండు. ఇప్పుడు చలికాలంలో స్వెటర్లు వస్తాను సార్. ఇప్పుడు స్వెటర్లు మంకీ క్యాప్లు ఇస్తున్నాడు. ఇవ్వాలి ఇంకా స్వెటర్. ఇప్పుడు ఈ వారం లోపల ఇచ్చేస్తున్నాడు. ఈ వారం లోపల ఇచ్చేస్తాడండి. ఇంకా బెడ్షీట్లు, బెడ్లన్నీ పాతగా ఉన్నాయి కదా, బెడ్లు రాలేవు ఇంకా కొత్త బెడ్లు పైకి ఎక్కినాయి. అక్కడ పడుకోరా ఎవరు? మీదనా? మీద పడుకోం, కింద మీద దోమలు కొడతాయి. మరి దోమలకు సంబంధించిన అవి ఇవ్వలేదా? మస్కిటోస్ ఎలా మరి? ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా. సార్లు అన్ని మంచిగా చూస్తురా మీకు? చూస్తారు. బువ్వ మంచిగా పెడుతురా? బువ్వ మంచిగా ఉంటాయి. మొత్తంగా చూడొచ్చు, ఇది హాస్టల్లో విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఇంకా కరువైనాయి. ఎందుకంటే మొదటగా ప్రధానంగా చలికాలంలో ప్రధానంగా విద్యార్థులకు కావాల్సింది ఏంది? దుప్పట్లు, మఫ్లర్స్. కానీ కొన్ని 2 బ్లాంకెట్లు ఇచ్చారని చెప్తున్నారు. బెడ్ కూడా ఇచ్చారు, కానీ మఫ్లర్లు, కోట్స్ మాత్రం ఇవ్వలేదు. చలి నుండి కాపాడుకోవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఇది. సమీకృత సంక్షేమ హాస్టల్ భవనంలో ఉన్నాం. ఇక్కడ వీరికి వసతులు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ప్రధానంగా పిల్లలు అనగానే ముందుగా కావాల్సింది ఉదయం అన్నీ శుభ్రపరచుకోవడానికి వాష్రూమ్స్ అయితే తప్పనిసరిగా అవసరం. ఇలా ఈ సంక్షేమ హాస్టల్లో వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, వీరి అందరికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దీంట్లో ప్రధానంగా చూసుకోవచ్చు, మొత్తంగా దీనికి హాస్టల్లో మాత్రం 8 గదులు ఉన్నాయి. 8 గదుల్లో విద్యార్థులు ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కేవలం ఇప్పుడు 56 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి మేము 3 గదుల్లోనే ఆ విద్యార్థులు పడుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో వారికి చలీలు పెట్టకుండా వారికి అందరికీ మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించే దిశగా ప్రభుత్వము అన్ని సౌకర్యాలు అందించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఈ సంక్షేమ హాస్టల్లో వాష్రూమ్స్ కొరత అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఈ వాష్రూమ్కి సంబంధించి చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కిటికీలు ఉండవు, కొన్ని ప్రాంతాల్లో వాష్రూమ్లకి డోర్స్ కూడా ఉండలేని పరిస్థితి. మరి ఇక్కడ మాత్రం ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? దీనికి అందరికి సంబంధించి ప్రధానంగా అయితే మరుగుదొడ్లు ఇది. దీనికి అందరికి చూడొచ్చు, ఈ మరుగుదొడ్లకు సంబంధించిన ఈ హాల్ ఇది. మరుగుదొడ్లకు సంబంధించి లోపల మరుగుదొడ్లకు డోర్స్ ఉన్నాయా? వీరు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? దీనికి అందరికి సంబంధించి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి చూడొచ్చు, మరుగుదొడ్లకు సంబంధించి ప్రధాన ద్వారం ఇది. ప్రధాన ద్వారానికి డోర్కు కిటికీ గొల్లెంలు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి మరోవైపు ఇవన్నీ చూడొచ్చు, మరుగుదొడ్లలో పిల్లలు డోర్ ఓపెన్ పెట్టుకొని మరుగుదొడ్లకు పోవాల్సిన పరిస్థితి. మరోవైపు నీళ్లు కూడా కింద పోతున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు, పిల్లలు ఇలా మరుగుదొడ్లకు సంబంధించి అక్కడ చూడొచ్చు, నల్లలు కూడా సరిగా లేని పరిస్థితి, నీటి నుండి కూడా వృధాగా పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ కరెంటుకి సంబంధించి చూసుకోవచ్చు. దీనికి అందరికి సంబంధించి స్విచ్ బోర్డ్స్ కూడా లేని పరిస్థితులు కనిపించవచ్చు.
మొత్తంగా ఏదైతే సంక్షేమ హాస్టళ్లను రాష్ట్ర ప్రభుత్వము బడి పిల్లల కోసం ఎన్నో రకాలుగా వసతులు కల్పించాలనే దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో గ్రౌండ్ వరకు వెళ్ళకపోవడమే సంక్షేమ హాస్టల్లో పరిస్థితులు నీరుగారుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా దీనికి అంతరికి సంబంధించి చెప్పండి, మీ హాస్టల్లో బాత్రూమ్స్ ఉన్నాయి కదా, ఈ బాత్రూమ్ పరిస్థితి ఎలా ఉంది? మంచి లేదు, కొంచెం ఏమైంది? డోర్లు లేవు, కొంత డోర్లు ఉన్నాయి, ఇంకా ఇన్నే వస్తారు వాష్రూమ్ అని. ఇప్పుడు మీరు స్నానం చేయాలంటే ఎట్లా చేస్తారు? ఆ డోర్ చేస్తారా? అందులో బాత్రూమ్ లా చేయం సార్, ఇన్నే చేస్తాం. ఆనే చేస్తారా? మరి ఎందుకు ఇది మంచిగా చేపిస్తలేరా? చేపిస్తలేదు. డోర్లు పెట్టినాయి లేవా? కొంచెం ఉన్నాయి. ఎట్లా స్నానం చేస్తావు? బయటనే చేస్తావా? బయటనే చేస్తాం. ఎందుకు అట్లా బయట చేస్తా? నీకు అనిపిస్తాయి కదా బాడీ? బోర్ తోటి చేస్తాం. బోర్తో చేస్తా. నల్లాలు లేవా? నల్లాలు ఉన్నాయి. నల్లాలు ఉన్నాయి కానీ చలి పెడుతుందని సార్ బయట వేపిస్తున్నాడు. బోర్ నీళ్ళు ఉంటాయని వేడిగా చిన్నపిల్లలు డోర్లు మొన్ననే పెట్టిపించిండు. ఇంకా మొత్తం పెట్టిపియాలి, సగం పెట్టిపియాలి. నల్లని ఇంకా కొత్త మళ్ళీ పెట్టిస్తా అన్నాడు. వారం లోపల చూస్తాం. ఏదైతే విద్యార్థులు వారు చెప్తున్నది ఏంటంటే హాస్టల్కి సంబంధించిన వార్డను పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది లాట్రిన్కి సంబంధించిన గదులు ఇవి. దీనికి సంబంధించి డోర్లన్నీ కూడా పాడైన పరిస్థితి. అక్కడ చూడొచ్చు వీరు ఎలాంటి పరిస్థితులలో టాయిలెట్స్ వెళ్తున్నారు, ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. విద్యార్థులకు ఏదైతే సమీకృత హాస్టల్ భవనం ఇది, సమీకృత హాస్టల్ భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. దీనికి అంతటికి సంబంధించి నిర్వహణ లోపం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే సంక్షేమ హాస్టళ్లలో ఏదైతే ప్రభుత్వము పేద విద్యార్థుల కోసము సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసింది. ఆ సంక్షేమ హాస్టల్లో ప్రధానంగా విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సంబంధించిన విద్యార్థులు, పేద విద్యార్థులు ఇందులో చదువుకుంటారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని సమీకృత సంక్షేమ హాస్టల్లో దుస్థితి ఇది. జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ హాస్టల్లో ఉన్నవి. హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? దీనికి అంతటికి సంబంధించి పిల్లలకు చలికాలంలో, ఎందుకంటే అత్యంత చలి తీవ్రత పెరిగిపోతుంది, కిటికీలు కొన్ని రూమ్లకైతే కిటికీలు లేని పరిస్థితులు మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పిల్లలకి వాష్రూమ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, హాస్టల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు అనే అంశానికి సంబంధించి హాస్టల్ వార్డెన్ సార్ చెప్పండి, ఈ స్కూల్లో ఈ సమీకృత హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ శాంక్షన్ స్ట్రెంత్ 300. మనకు స్కూల్ నియరెస్ట్ లేవు కాబట్టి పిల్లలు చాలా నడక దూరం అవుతుందని చెప్పేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన దగ్గర 56 ప్రజెంట్ ఉన్నారు. ఇక గవర్నమెంట్ నుంచి మనకు ప్రతి ఇయర్ నవంబర్, డిసెంబర్లో చలికాలం కాబట్టి రగ్గులు, తర్వాత వాళ్ళకు స్వెటర్స్ అందించి ఉన్నాయి, అవి రావాల్సి ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి రాగానే, మాకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి రాగానే పిల్లలకు అవి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. ఇది చలికాలము, వాళ్ళు స్నానం చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. హీటర్స్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అసలు అవి సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు సార్? అది గవర్నమెంట్ పెద్ద అమౌంట్కి సంబంధించి బడ్జెట్ టెండర్ వాళ్ళే వేస్తారు సార్. అది గవర్నమెంట్ నుంచి రాస్తే మేము దానికి ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టు. మనకు అయితే గవర్నమెంట్ నుంచి జిల్లాలో ఎక్కడ రాలేదు, మనకు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. అది మన దగ్గర కూడా అట్లాంటి ఏం లేవు సార్. ఈ హాస్టల్లో ఎంతమంది కెపాసిటీ గల హాస్టల్, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర కెపాసిటీ 300. ఇప్పుడు మనకు 56 ఉన్నారు ప్రస్తుతం. గత ఏడాది 120 మంది, అంతకుముందు 180. 3 ఇయర్స్ నియరెస్ట్ మనకు దగ్గరలో లేవు, కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మహాలక్ష్మి పథకం కింద మనకు బస్సులు ఇచ్చేది అన్నాడు. ఈ మహాలక్ష్మి పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బస్సులు కూడా మాకు బస్ పాసెస్ అవైలబుల్ లేదు, బస్సు వస్తలేవు. బస్సు పిల్లలకు సరిపడా అంటే రగ్గులు, చెద్దర్లు అయితే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుండి రాలేదు. అంటే బెడ్షీట్స్, కార్పెట్స్ ఇచ్చినాము, రగ్గులు ఒకటే రావాల్సి ఉన్నది. రాగానే మేము పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అది మరి ఈ రూమ్లలో కిటికీలు, ఎందుకంటే సరైన కిటికీలు లేవు, చలి తీవ్రత ఎక్కువ ఉంది, ఎలాంటి పరిస్థితి? అలా పరిస్థితి ఇది ఆల్రెడీ మేము టెండర్ మనం కాల్స్ చేసినాము జిల్లా అధికారులకు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు. తర్వాత మనకు చిన్న మైనర్ రిపేర్స్ అన్నీ కూడా పంపించినాము. అవి టెండర్ అవుతున్నాయి. టెండర్ కాగానే వాళ్ళు వర్క్ టేకప్ చేస్తారు సార్. మొత్తంగా చూడొచ్చు, ఏదైతే వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కాల్ ఫర్ టెండర్ చేయాలి. కానీ ఇక్కడ ఏదైతే 300లకు పైగా విద్యార్థులు ఉండే ఇది సమీకృతి
హాస్టల్ భవన్. ఈ హాస్టల్ భవన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు. కేవలం ఇప్పుడు 56 మంది స్ట్రెంత్ మాత్రమే ఉంటారు. 56 మంది స్ట్రెంత్లో 3 రూమ్లనే ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడ చూడొచ్చు 3 రూములు ఉపయోగించే రూములో అందరికీ ఎక్కువగా చలి వస్తుంది. అయినప్పటికీ కూడా దీనికి ఏదైతే బ్లాంకెట్లు అడ్డం పెట్టి ఆ పిల్లలు ఇందులో పడుకుంటున్న దుస్థితి, ఏదైతే సమీకృత సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇది. ప్రభుత్వము పూర్తి స్థాయిలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో ఈ లోపం అయితే కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. ఎక్కడ కూడా వారికి సరిపడా సౌకర్యాలు కనిపించలేదు. పిల్లలు కింద పడుకోవాలంటే చలితో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ దీనిపైన మంచాలో పడుకోవాలంటే దోమల బెడద, దీనికి అంతర్ సంబంధించి దోమల బెడదతో పూర్తి స్థాయిలో వారికి ఇబ్బందులు ఎదుగుతాయి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. దానివల్ల మెరుగైన వసతులు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయికి చేరుకోవడం, జిల్లా అధికార యంత్రాంగం దీనిపైన దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉందో చలికాలం, ఏదైతే ముందుగా చలికాలం ఎలాగూ వస్తూ ఉంటుంది, ప్రతి సంవత్సరము చలికాలము, ఎండాకాలము, వర్షాకాలము ఖచ్చితంగా ఈ 3 కాలాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రభుత్వము అక్టోబర్ నెలలోనే చలి పెట్టకుండా పిల్లలకు చలి నుండి కాపాడుకునే దిశగా రగ్గులు, మఫ్లర్లు, కోట్లు ఇస్తే వారికి పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయనే దృష్టి ప్రభుత్వం పైన లేకుండా పోవడమే ప్రధాన కారణం. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పనలో పూర్తిగా విఫలమైంది అని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు 33 సంక్షేమ హాస్టళ్లు ఉంటే అందులో 20,000కు పైగా విద్యార్థులు చదువుతున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఈ 20,000 మంది విద్యార్థుల పరిస్థితి చలిలో అణుకుతుంటూ, అదే చలిలో కిటికీలు అద్దాలు లేని గదుల్లో నివాసం ఉంటూ ఇందులోనే చదువుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి పూర్తి స్థాయిలో వీరికి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకుందాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.